కరిష్మా కపూర్ 1974 జూన్ 25న ప్రముఖ నటులు రణబీర్ కపూర్, బబితా కపూర్లకు ముంబైలో జన్మించారు. ఫ్యామిలీ విషయానికి వస్తే కొన్ని దశాబ్దాల పాటు బాలీవుడ్ ను పరిపాలించిన కపూర్ ఫ్యామిలీ నుండి వచ్చింది ఆమె. తాత పృథ్వీరాజ్ కపూర్, తాత రాజ్ కపూర్, చిన్నతాతలు షమ్మీ కపూర్, శశి కపూర్, నాన్న రణధీర్ కపూర్, అమ్మ బబితా, చిన్నాన్నలు రిషి కపూర్, రాజీవ్ కపూర్, పిన్ని నీతూ, చెల్లి కరీనా కపూర్, తమ్ముడు రణబీర్ కపూర్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతడంతో. ఇటువంటి నేపథ్యంలో కుటుంబంలో పుట్టిన ఆడవాళ్లకు సినీ రంగ ప్రవేశం లేదు అనే సంఖ్యలను తెచ్చుకొని తన భర్త రణబీర్ కపూర్తో విడిపోయి కూతుర్లు కరీనా కపూర్లను హీరోయిన్లు చేసి బాలీవుడ్లో అగ్రస్థాయికి నిలబెట్టింది బబితా కపూర్. 1991లో 16 సంవత్సరాల వయసులో తెలుగు రీమేక్ ప్రేమ్ కై చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేసి అనారీ, ముకాబ్లా, శక్తిమాన్, అందాజ్ అప్నా, రాజాబాబు, కూలీ నెంబర్ 1, కృష్ణ, రాజా హిందుస్థానీ మొదలగు 60కి పైగా చిత్రాల్లో నటించింది కరిష్మా కపూర్. బాలీవుడ్ లో తమ సమకాలీనులలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. 1997లో రాజా హిందుస్థానీ, 98లో దిల్ తో పాగల్ హై, 2001లో ఫిజా, 2002లో జుబేదా చిత్రాలకు ఫిల్మ్ఫేర్ అవార్డులు, దిల్ తో పాగల్ హై చిత్రానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జాతీయ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు గెలుచుకుంది కరిష్మా కపూర్. కరిష్మా కపూర్ గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల నుండి జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.